మధ్యాహ్నం 12 గంటల దగ్గర నుంచి సాయంత్రం 6 గంటల దాకా 3 జాకెట్లు కుట్టాను. ఆ 3 జాకెట్లు కంప్లీట్ చేసిన తర్వాత క్లీనింగ్ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. అంటే చెప్పాను కదా మా అమ్మకి హెల్త్ బాగాలేదని. సో నేను అక్కడే ఉంటున్నాను. మిషన్ రిపేర్ అవ్వడం వల్ల మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి బట్టలు కుట్టేసి వెళ్తున్నాను అనమాట. అదే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అంటే మా ఇల్లు అనమాట. మా ఇంటికి వచ్చేసి కుట్టేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. అందుకని ఫాస్ట్గా క్లీన్ చేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ దగ్గరికి ఎందుకు అంటే మా అమ్మకి ముడక ఆపరేషన్ చేయించామన్నమాట. సో ఆపరేషన్ చేయించడం వల్ల ఎవరో ఒకరైతే మా అమ్మ దగ్గర కాస్త సపోర్ట్గా ఉండాలన్నమాట. నాకు ఇంకా బట్టలు ఆగిపోతున్నాయని చెప్పి మా అమ్మ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కుట్టేసి రా అమ్మ పర్వాలేదులే నేను ఉంటాను అని అనగానే ఇంకా కస్టమర్స్కి మనం అన్నిసార్లు సమాధానం చెప్పలేం కదండి. వాళ్ళు బట్టలు తీసుకున్న తర్వాత ఇన్ టైంకి ఇవ్వకపోతే మనకి గుడ్ విల్ పోతుంది అనమాట. అందుకని వీలైనంత వరకు కస్టమర్స్కి నేను ఇన్ టైంలో ఇవ్వడానికే చూస్తాను. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అందుకే కొంచెం ఫాస్ట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. లేకపోతే ఇక్కడికి వచ్చి బట్టలు కుడుతున్నాను కానీ మా అమ్మ అక్కడ ఏం చేస్తుందో ఒకరితే ఉంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది అన్న మైండే ఉండిపోయింది. అలాగా ఇంకా తప్పదు కదా, నేను అర్జెంటుగా కస్టమర్స్కి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఇంకా తప్పక రావాల్సి వచ్చింది. ఈ రోజైతే 2 బ్లౌజెస్ కంప్యూటర్ వర్క్లు చేసి తర్వాత మళ్ళీ ఒక బ్లౌజు కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసి ఉంచానమాట. నేను వీలైతే నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అది నాకు వీడియో తీయడానికి కూడా టైం సరిపోవట్లేదు. ఈ స్టిచ్చింగ్ మీద ఇంటి పనులతో సరిపోతుంది. నేను వీలైనంత వరకు ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. వర్క్ ఎలా చేసామో, శారీస్ ఎలా ఉన్నాయి, శారీస్ బట్టి చేసామా లేదా అని. ఫైనల్గా అయితే ఇల్లు మొత్తం ఒక పావు గంటలో క్లీన్ చేస్తాను. మిషన్ థింగ్స్ కూడా తీసేసి పక్కన పెట్టేశాను. ఇది వచ్చేసి నేను కటింగ్ చేసుకున్న టేబుల్ అనమాట. యాక్చువల్గా డైనింగ్ టేబుల్ నేను కటింగ్ టేబుల్ కింద మార్చేసాను. ఓకే మరి బాయ్.